ఉద్యోగమా సద్యోగమా ఎంత కష్టపడేం లాభం. దేవుడిచ్చిన పావలా. పరాయోల సొమ్ము మనకొద్దు, పాపం ఎవరితో అడిగి ఇచ్చేద్దాం. ఎరా సైకిల్ పోయిందన్నా దొరికిందా? పోయి సంవత్సరం అయింది, ఇంకెక్కడ దొరుకుతుంది అది? నాకు దొరికింది. నీకు దొరికిందా? ఇప్పుడే దొరికింది. ఒరే ఒరే ఎర్రబ్బాయి, నాకు ఇచ్చారా? అమ్మా నీది నీ నమ్మకం ఏంటి? పోలీస్ స్టేషన్ కు వచ్చి తెచ్చుకో. ఒరే ఒరే ఎర్రబ్బాయి, దీనికి కూడా పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు? 10 రూపాయలు వస్తాను ఇచ్చారా? పిచ్చోడు, పావలాకు 10 రూపాయలు ఇస్తాడంట. పొద్దు నుంచి మన ఆవు కనపట్టం లేదండి. కనబట్టలేదా? కనపడలేదంటే అంత టాపిక్ అడుగుతారేంటి? వెళ్ళి వెతకండి. అబ్బా ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో, ఎక్కడ వెతుకును? ఎక్కడ నన్ను అడిగితే నాకెలా తెలుసు? ఎక్కడ వెతకక్కర్లేదు, నా దగ్గరే ఉంది. మా బాబే ఏంటక్క పాల? గుడికి అభిషేకానికి తీసుకెళ్ళి. ఆహా, అయితే మనం కూడా తాగొచ్చు కదా. చాలు 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 నాయనా, దేవుడికి కాస్త మిగిల్చు. అభిషేకం అయిపోయిందిగా, ఇప్పుడు చెప్పు ఎక్కడుందో. ఆహా, అదేం కుదరదు, పోలీస్ స్టేషన్ కు వచ్చి తెచ్చుకోవాల్సిందే. పోలీస్ స్టేషన్ కా? ఈడి పెళ్ళ ఎవరితోనో పోయిన దగ్గర నుంచి ఇలా అయిపోయాడు. ఎక్కడ పోయిందో ఏమైపోయిందో. ఎక్కడికి పోలేదు, నా దగ్గర ఉంది. అయితే నాకు ఇచ్చే, నేను అర్జెంట్ గా కాపురం పెట్టుకుంటాను. పావలాతో కాపురం పెట్టుకుంటావా? ఏం లేదు, పోలీస్ స్టేషన్ కు వచ్చి తెచ్చు. పోలీస్ స్టేషనా? నా సైకిల్ ఎక్కడయా? నా ఉంగరం ఎక్కడయా? మా ఆవులు ఎక్కడయా? నా పెళ్ళాం ఎక్కడయా? నాకేం తెలుసయ్యా? ఏమిటయ్యా పొద్దుటి నుంచి చూస్తున్నాను, నాకేం తెలుసు అంటున్నావు. అతనేమో పోలీస్ స్టేషన్ వచ్చి తీసుకోమంటున్నాడు. ఒరే ఒరే ఏమిట్రా, నువ్వు పీక్కు తిన్నాను నేనే దొరికానట్రా నీకు? ఏంటి బాబాయ్, ఏం జరిగింది? వీళ్ళు పోగొట్టుకున్నది ఏదో నీ దగ్గర ఉందట కదరా? అవును, నాకొకటి దొరికింది బాబాయ్. వీళ్ళందరేమో నాది నాది అంటున్నారు, అందుకే పోలీస్ స్టేషన్ కు వచ్చి తీసుకోమన్నాను. బాబాయ్ అది నీకు ఇస్తాను, కానీ వీళ్ళల్లో ఎవరితో కనిపెట్టి వాళ్ళకి ఇచ్చేయి, లేదా అందరికి పంచేయి. నా పెళ్ళాన్ని పంచి పెడతావా? ఇస్తే నాకు ఇయ్యి, లేదా నువ్వు తీసుకో. ఆవుల్ని కూడా పంచి పెడతావట్రా? ఆవులా? నాకు దొరికింది పావలా. పావలా? ఆ, నిర్దిష్ట పావలా గురించి ఊరంతటిని ఇక్కడ పంపాలట్రా నువ్వు? నువ్వు నల్ల మొహం వేసుకుని ఎర్రబ్బాయి అని పేరు పెట్టుకున్నప్పుడే తెలుసురా నీది రివర్స్ కేసు అని. పొద్దుటి నుంచి నా దగ్గర ఉందని చెంబుడు పాలు తాగావు కదా నల్ల పంది. స్టేషన్ కి రమ్మని ఎన్నిసార్లు కబురు చేసినా రాలేదే? ఎందుకు రావాలి? అందరి ముందు చెప్పాలా? ఏంటండి, నేనేదో తప్పు చేసినట్టు నన్ను దబాయిస్తారు? మీ భార్య నగలు పోయాయని మాకు కంప్లైంట్ వచ్చింది. నగలు పోయాయా? ఏవే పాలిష్కి ఇచ్చానని ఉండమా, మా ఇంట్లో ఏ నగలు పోలేదు, మీరు వెళ్ళొచ్చు. పోయింది నగలు మాత్రమే అయితే నేనింత దూరం వచ్చేదాన్ని కాదు. నీకు నిన్ను ఈ మగతనం ఆ రోజు చూపించుండాల్సింది. మిస్టర్ రవీంద్ర, నేరాన్ని చేయడమే తప్పు కాదు. పరువు కోసమో పిరికితనంతోనో ఆ నేరాన్ని దాచిపెట్టడం కూడా ఒక తప్పే. వచ్చి మాతో సహకరించు. చేసిందంతా చేసేసి ఏమీ తెలియదు నంగనాథలాగా ఏమిటా ఏడుపు? పాపం ఇందులో అమ్మాయి తప్పే ఉంది. అయినా ఈ వెధవ వాళ్ళు అడగగానే ఆ నగలిచ్చుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. అవునులే, నీ కొడుకన్నీ నీ బుద్ధిలో వచ్చాయి. మీరు కాస్త నోరు మూస్తారా? ఏమే సిగ్గులేంటానా? చెడిపోయానని ఇలా స్టేషన్కి ఎక్కకపోతే ఉరేసుకుని చావచ్చు కదా. చచ్చిపోతానండి, మీ నగరాన్ని మీకు ఇచ్చేస్తే చచ్చిపోతాను. ఎస్ఐ గారు, గాజు ముక్క దొరికిందండి. హిందీ చెప్పు. అంటే దొంగోడుకో కాలు లేదేమో, కుంటి కాలుతో అంత స్పీడ్ గా పరిగెత్తాడంటే? ఫూల్, అది లేడీస్ చెప్పు. బహు సాయమై చెప్పే ఉంటుంది. చూస్తుంటే కావాలని ఇక్కడ ఎవరో దాచిపెట్టినట్టుగా ఉంది మేడం. ఈ పరిసరాల్లో ఎక్కడైనా బ్రాందీ షాప్ ఉందా? కాలువ పక్కనే ఉన్న తోపులో ఉంది మేడం. ఖాళీ సీసాలున్నాయి, తీసుకుంటావా? ఎన్ని బాటిల్స్ అక్కడ వచ్చావే? మొన్న శుక్రవారం తోపులో వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ? వీళ్ళు కాదు, వాళ్ళు. వాళ్ళంటే నాకేం తెలుసు. ఎవరో తెలియకుండానే తీసుకున్నావా? అమ్మాయి, వాళ్ళు అంటావేంటి? వాళ్ళేదో నాకు తెలిసినట్టుగా. వెళ్ళు, వెళ్ళి పని వెళ్ళ. చూడాల్సిందే, తప్పదు కదా. ఆ కుర్రాడు సంగతి దీనికి కూడా తెలిసినట్టుంది. నన్నే బోల్తా కొట్టించాలని. చెప్తానమ్మా, ఈ ఉంగరం ఎవరిచ్చారో చెప్తాను, నన్ను కొట్టద్దు. దొంగతనం జరగలేదు, మా నగలేం పోలేదు. మీ పోలీస్ సహాయం మాకు అక్కర్లేదు. నా వైఫ్ ఇచ్చిన రిపోర్ట్ వాపస్ ఇవ్వండి. ఏమ్మా, వాపస్ తీసుకుంటావా?
నోరు తెరిచి చెప్పు. నా నగలేం పోలేదండి. మేడం, ఈ ఉంగరం అమ్మకానికి వచ్చింది, ఎంత కొనొచ్చంటారు? ఇది కాకి బంగారం అయ్యా, రాయింది కాబట్టి 50 రూపాయల కంటే ఎక్కువ పెట్టద్దు. అమ్మో అమ్మో అమ్మో, ఇది కాకి బంగారమా? వీళ్ళ పెళ్లికని 3000 పెట్టుకొని నేనే దీని వేలికి తొడిగాను. కేసు వాపస్ తీసుకుంటారా? సార్, చిన్నారెడ్డి గారితో మాట్లాడాలి. బుద్ధుందా లేదా? ఎన్నిసార్లు చెప్పాను కాలేజీకి రావద్దని? వాళ్ళకి నగల సంగతి తెలిసిపోయింది సార్. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని చేసేవరో కొరక. బాలిరెడ్డి కొడుకు చేసిన నేరాన్ని పత్రికాముఖంగా ఖండిస్తున్నాను. ఈ కేసు విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు పోలీసు శాఖ లొంగకూడదని సిఐ గారిని కోరుతున్నాను. నాన్న, వచ్చావా నాయనా? చూడండి, ఇదే తప్పు నా కొడుకు చేసి ఉంటే నడి బజారులో ప్రజా సమక్షంలో ఉరి తీయించి ఉండేవాణ్ణి. అది కదా నాన్న, ఒకసారి లోపలికి వస్తారా?
కొంచెం మీతో మాట్లాడాలి. క్షమించాలి, ఒక్క నిమిషం. నేను కూడా అందులో ఉన్నాను, ఎందులో రానా? రేప్ కేసులో. ఏమనుకోకండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఒకరిని పట్టుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు విత్డ్రా చేయడం జరగదండి. అయ్యయ్యో అయ్యయ్యో, ఒరేయ్ ఎంత పని చేశావురా నాన్న. వీడు కూడా అందులో ఉన్నాడని తెలియక ఆ బాలరెడ్డి గారిని దెబ్బ కొట్టడం కోసం పత్రికా విలేకరుల ముందు ఏమిటేమిటో వాగేశాను. ఏమిటేమిటో కాదండి, ఉరి తీయమని చెప్పారండి. నువ్వు నోరు మూయరా. ఈయన ఎక్కడ మర్చిపోతాడోనని వెనకాల గుర్తు చేస్తున్నాడు వెంటావా. సారీ, సరెండర్ అయిపోవాల్సిందే. జ్యోతి రేపు కేసులో ఉన్న మరో ముద్దాయి నాకు దొరికాడు. అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. తనే నేరం చేశారని ఒప్పుకున్నాడు కాబట్టి ఇంట్రాగేట్ చేయవలసిన అవసరం లేదు. ఆ బాలరెడ్డి కొడుకుతో పాటు ఇతన్ని కూడా డైరెక్ట్ గా కోర్టుకు తీసుకెళ్లిపోవటం. డోంట్ వరీ, నిన్ను విడిపించడానికి మీ వాళ్ళు మనుషులు పంపిస్తున్నారు. అనుకున్నాను. ఎందుకు ఇలా దొంగచాటుగా రావడం? మిమ్మల్ని చూడడం కోసం. అర్ధరాత్రే రావాలా? డే టైంలో డిస్టర్బ్ చేయొద్దన్నారుగా. మరి ముసుకెందుకు? మొహం చూపించొద్దన్నారుగా. ఏమిటయ్యా, ఆవిడ వేడి నీళ్ళతో కాపురం పెడితే ఊరుకుంటావు, నువ్వు వేలుతో రాస్తే కవ్వమంటావేటి? ఆవిడ్ని ప్రేమించాను, నిన్ను ప్రేమించలేదు.